ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మన పిఎంసి ఛానల్ ద్వారా అనేక రకాలైనటువంటి శీర్షికల్లో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని గురవుతున్నాం మనం అంతా కూడా ఇప్పటివరకు. అలాగే ఈరోజు మన ముందుకి పత్రిజీ నా ప్రయాణం ఈ శీర్షిక ద్వారా ఇప్పటికే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పిఎస్ఎస్ మూమెంట్లోకి ఎట్లా రావటం జరిగింది, పత్రి గారిని ఎందుకు కలిశారు, ఆయన ఇచ్చేటటువంటి జ్ఞానం వాళ్ళని ఎట్లా ప్రభావితం చేసింది, అలా ప్రభావితమైనటువంటి జ్ఞానం ద్వారా వాళ్ళ జీవితాలన్నీ కూడా చక్కని ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, జ్ఞానవంతంగా ఎట్లా వికసిస్తున్నాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియటం ద్వారా పత్రిజీతో ప్యారలల్గా వాళ్ళు కూడా పత్రిజీ లక్ష్యమే వాళ్ళ లక్ష్యంగా భావించి ఎట్లా వర్క్ చేస్తున్నారు అనేది మనకి విదితమే. ఈరోజు మనకి సిద్దిపేటలో భీమేశ్వర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారు కూడా ఎప్పటి నుంచో పత్రికతో పాటు కలిసి మరి ఈ ధ్యాన ప్రచారం, శాఖాహార ప్రచారాల్లో ముమ్మరంగా పనిచేసినటువంటి గ్రేట్ సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వాళ్ళు. వారి మాటల్లోనే వారి అనుభవాలని మనం తెలుసుకుందాం. నమస్తే భీమేశ్వర ప్రసాద్ గారు. నమస్తే. నమస్తే. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్ చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, మీ నేటివ్ ఎక్కడ అసలు? నేను పుట్టింది, పెరిగింది, చదివింది మొత్తం వరంగల్లో. వరంగల్. ఓకే ఓకే. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. ఓకే. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా తీవ్రవాదం. 10 years వరకు నక్సలైట్ మూవ్మెంట్లో పాల్గొన్నాను. 10 సంవత్సరాల పాటు. అప్పుడు ఏం లేదు, సమాజం బాగుండాలి అదే ఆలోచన. ఆ ఆలోచనతోనే ఓకే. ఆ తర్వాత ఆ మూవ్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ చేశాను. చార్టెడ్ అకౌంట్ సిఏ కంప్లీట్ అయిపోయింది. సిఏ ఫైనల్ రాయలేదు. ఓకే ఓకే. నైట్ టైంలో లా చేశాను. ఓకే. లా చేశాను. డే టైంలో సిఏ. అంటే చదువు మీద బాగా శ్రద్ధ ఉంది. చదువు మీద పర్లేదు. ఓకే. మరీ అంత ఫస్ట్ క్లాస్ కాకపోయినా ఓకే ఓకే. ఆ తర్వాత ఈ లా డిగ్రీ మీద ఈ ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెన్సీ అనేది ట్యాక్స్ కన్సల్టెంట్గా వరంగల్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఓకే. ఆ తర్వాత ఈ సిద్దిపేట చెందిన బండిపల్లి రామయ్య గారు పరిచయం అయ్యారు. సిద్దిపేట నుంచి బండిపల్లి రామయ్య గారు. ఓకే. అప్పుడు బండిపల్లి రామయ్య గారికి ప్రాబ్లం ఉండే వరంగల్లో. వాళ్ళ తమ్ముడికి సైకిల్ షాప్ ఉంటే. ఓకే. అప్పుడు బండిపల్లి రామయ్య గారు నాకు పరిచయం అయ్యారు. ఇట్లా మా తమ్ముడిది ప్రాబ్లం అంటే అప్పుడు నేను అది సాల్వ్ చేయడం జరిగింది. అట్లా రామయ్య గారు పరిచయం అయ్యారు. ఓకే. రామయ్య గారికి ఎందుకో ఫస్ట్ బాగా ఇంప్రెషన్ కలిగింది. అన్నా నువ్వు సిద్దిపేటకు రా, నువ్వు సిద్దిపేటకు రా, నీకు సిద్దిపేటలో నేను మొత్తం నేను అరేంజ్ చేస్తా, నేను ప్రాక్టీస్ అక్కడ చేద్దు కానీ. ఓకే. అంటే లైఫ్ డిజైన్ అంటారు కదా. కరెక్టే. ఏమో చూద్దాంలే అన్న. ఓకే ఓకే. అని పాపం వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు, ఏమైనా బయలుదేరుతున్నావు అని. అంటే మొత్తం మహా మార్చేయాలి కదా. అయితే నేను లాయర్గా కూడా నక్సలైట్ కేసులే వాదించేది. అయితే అప్పుడు కొంచెం పోలీసు వాళ్ళతో ప్రాబ్లము, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి అప్పుడు. ఓకే. సో తప్పనిసరిగా నేను వరంగల్లో ఖాళీ చేయాల్సిన పరిస్థితి, వరంగల్ నుంచి షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి. ఓకే. అట్లా సిద్దిపేటకు రావడం జరిగింది. సెటిల్ అయిపోయారు సిద్దిపేట వచ్చి. సిద్దిపేట వచ్చి ఇప్పటికి దాదాపు 35 years. అబ్బో. సెటిల్ అయ్యాను. మామూలుగా నా ప్రాక్టీసు తప్ప ఇక వేరేది ఏం లేదు. ఓకే. తర్వాత 97 శివరాత్రి రోజు నేను ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కు ఉండేవాడిని. ఓకే. ఆ ఫస్ట్ ఫ్లోర్ మెట్లు దిగుతూ ఉంటే కింద దీన్ని రుద్ర నమ్మకం చమకం అంటారు. ఓకే. రుద్రాభిషేకం చేసేటప్పుడు నమ్మకం చమకం అది కింద రెంట్కున్న ఆయన అది పెట్టిండు టేప్ రికార్డు. ఓకే. పెడితే అది వింటా ఉన్నా, అది వినేసరికి లోపల ఏదో అనిపించింది. అట్లాగే మెట్ల మీద ఆగిపోయినా, దాన్ని పూర్తిగా విన్న తర్వాత కిందికి పోయి ఆయన అడిగిన ఇది దేనికి క్యాసెట్ అని. నాకు నిద్రము తెలియదు, నమ్మకం ఏది తెలియదు. సార్ ఇది నమ్మకం చమకం సార్ అంటే ఎక్కడ కొన్ని క్యాసెట్ అంటే పలానా దగ్గర అన్నాడు. పోయి ఆ క్యాసెట్ తీసుకొని వచ్చి ఆ రోజు దాదాపు ఒక 5-6 సార్లు విన్నా. సేమ్ అదే. ఓకే. విన్న తర్వాత ఇదేదో బాగుంది అని మా నాన్నగారికి ఫోన్ చేసి అడిగిన, నాన్న నీకు నమ్మకం చమకం ఏమైనా పరిచయం ఉందా అని. ఓకే. సరే అని చెప్పి ఆయన రాసి మొత్తం చేత్తో రాసి అదంతా నాకు పంపించాడు. ఓకే. అట్లా దాన్ని అది వినటం, దీన్ని ప్రాక్టీస్ చేయడం. ఓకే. అట్లా ఈ పూజలు అనేది ఈ పూజా కాన్సెప్ట్లోకి రావడం జరిగింది. మొత్తం ఆధ్యాత్మికమైన బీజాలు పడి అక్కడ ఆ శివరాత్రి రోజు స్పిరిచువల్ సీడ్ పడింది. సీడ్ పడింది. ఓకే. అట్లా తర్వాత
కొద్ది రోజులు మంత్రజపం, ఆ. కొద్ది రోజులు మంత్రజపం. ఆహా. మంత్రం ఎవరి గురువు ముఖంగా తీసుకున్నారా లేదంటే? ఏదైనా కోరిక ఉండి కోరిక తీరాలంటే గురువు ద్వారా కావాలి, ఓకే. ఆ. లేకపోతే అవసరం లేదనేది నా అభిప్రాయం. ఓకే. నేను భగవంతుని ప్రార్థించిన, నేను ఏం చేయాలో నాకు చెప్పండి. ఓకే. ఆయన ఒక విధంగా నాకు అందించిండు ఒక మంత్రం, ఓకే. దత్తాత్రేయ మంత్రం. ఉమ్. ఆ మంత్రం చేసేటప్పుడే నేను ఫస్ట్ టైం హాస్టల్ ట్రావెల్ చేయడం జరిగింది. ఆహా. అంటే నా బాడీ నుంచి బయటకు రావడం జరిగింది. అంటే మంత్ర జపం చేసినప్పుడు మైండ్ పనిచేస్తుంటుంది కదా? మైండ్ పనిచేయదు, ఆ. మైండ్ పనిచేయదు. ఆ. అంటే చాలా మంత్ర- అది ఎట్లా ఉంటుందంటే ఉమ్. ఆ మంత్రం చదవటానికి 15 నిమిషాల సమయం పడుతుంది. ఓకే. 15 నిమిషాలు అంటే కనీసం ఏంటంటే ఒక 100 సార్లన్నా చదవాలి. ఆ. అది రాత్రి 12 గంటల నుంచి తెల్లారి 6 గంటల లోపల చదవాలి. ఆ. ఆ టైం సరిపోదు. ఓకే. మనం అది చదువుతూ ఉంటే ఆ టైం వేరే టైం జోన్లోకి వెళ్ళిపోతాం. ఓకే. అక్కడ చదవటం ఉండదు, ఊరికే చూస్తూ ఉంటాం. అది అంటే ఆ మంత్రం అంతా చూస్తూ ఉంటాం. ఓకే. ఆ. మొత్తం మంత్రం అంతా ఒకటేసారి చూస్తూ ఉంటాం. ఓకే. కొన్ని సెకండ్లోనే అయిపోతుంది. అయిపోద్ది. అట్లా రాత్రి 3 గంటల వరకల్లా అయిపోయేది. ఓకే. అప్పుడు ఆ అనుభవం జరిగింది. కానీ అది మంత్ర జపం అయిపోయినప్పుడు మైండ్ జీరోకి వచ్చేస్తా. మైండ్ జీరోకి వస్తుంది. ఒక విధంగా మైండ్ జీరో వచ్చిందంటే యోగ స్థితి ప్రాప్తించినట్లేగా. యోగ సిద్ధి ప్రాప్తించినట్టే కానీ జ్ఞానం ప్రాప్తించదు. జ్ఞానం వేరే. జ్ఞానం వేరే. ఓకే. ఓకే. అంటే యోగ స్థితి అని అంటే ఇప్పుడు పతంజలి మహర్షి చెప్పింది కూడా యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే ఆలోచనలన్నీ ఆగిపోయినటువంటి స్థితి ఏదైతే ఉండదో ఆ శూన్య స్థితిని యోగ స్థితిగా చెప్పారు కదా. అవును. ఇప్పుడు మీరు కూడా మంత్రం ఒక లెవెల్కి వెళ్ళేసరికి అయిపోయింది, అవును. ఒక్క అలా చూసరికి మైండ్ జీరో అయిపోయింది. ఉమ్. అంటే ఒక విధంగా మరి పరోక్షంగా యోగ స్థితి ప్రాప్తించినట్లేగా. యోగ సిద్ధి ఆ, ప్రాప్తించినట్టే. ఓకే. ఓకే, దానివల్ల కలిగే లాభాలు కలుగుతాయి. కానీ ఓకే. ఏదైతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఏదైతే అన్నారో Correct. అది మటుకు అర్థం కాదు. అది అనంతం కదా మరి. అది అనంతం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే కాన్సెప్ట్ అర్థం కావాలంటే కరెక్టే. ముందు నీ లోపల నువ్వు ప్రయాణం చేయాల్సిందే. అది తప్ప. ఇది ఎంత చేసినా ఒకటి సార్, ఎంత చేసినా అది కర్మే. ఓకే. మంత్రజపం కానివ్వండి, పూజ కానివ్వండి, వ్రతం కానివ్వండి, ఏదైనా కానీ కర్మే. ఓకే. కర్మ అనే దానికి ఆది ఉంటుంది, అంత్యం ఉంటుంది. రైట్. మొదలు పెడతాము, ఓకే. మొదలు పెట్టే ముందు కర్మ లేదు, కరెక్టే. మొదలు పెట్టిన తర్వాత కర్మ అనేది ఉంటుంది. ఓకే. దానికి అంత్యం కూడా ఉంటుంది. ఓకే. ఏదైతే ఆది అంత్యాలు ఉంటాయో దాని ఫలితం కూడా ఆది అంత్యాలే ఉంటుంది. అది సంపూర్ణమైన ఫలితం కాదు, సంపూర్ణమైన ఫలితం మొదలనేది ఉన్నప్పుడు చివరి కూడా ఉంటుంది, చివర కూడా ఉంటుంది. ఓకే. సో ఫలితం అనేది అది అనంతమైన ఫలితం కాదు. రైట్. సో అనంతమైన ఫలితం ఆ, కావాలంటే మటుకి ఖచ్చితంగా నీకు అంతఃకరణ శుద్ధి అనేది రావాలి బాగుంది. ఫస్ట్. తర్వాత నీకు చిత్త చాంచల్యం లేకుండా ఉండాలి. ఓకే. అప్పుడే నువ్వు ఆ జ్ఞానాన్ని అందుకోగలవు. అంటే చిత్త చాంచల్యం అంటే మైండ్ వేవరింగ్, మైండ్ వివరింగ్ లేకుండా స్థిరత్వం రావాలి. ఉండాలి. ఈ రెండింటి కోసము ఆ, ఒకటేమో అంతఃకరణ శుద్ధి, దానికోసం నిష్కామ కర్మయోగం, అది భగవద్గీతలో బోధించింది. ఓకే. కంపల్సరీగా చిత్త చాంచల్యం లేకుండా ఉండాలంటే మటుకి ఆ, ఒకటే ఒక మార్గం, అది ధ్యానం. తప్పదు. ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. బాగుంది. 2003లో పత్రిజీ గారు సిద్దిపేట రావడం జరిగింది. ఓకే. ఆ రోజు రామన్న వాళ్ళు ఒక క్లాస్ అరేంజ్ చేసిండు. ఓకే. ఆ క్లాస్లో సారు, నేను మామూలుగా ఆడియన్స్లో కూర్చొని ఉన్నా. ఆ, కూర్చొని ఉన్నాక సార్ మాట్లాడుతూ ఈ సిద్దిపేటలో ఎవరున్నారా అని చూసిన ఆ, బండిపల్లి రామయ్య గారు కనిపించిండు. ఓకే. ఇంకా ఎవరు ఉన్నారా అనేది చూసిన, ఆ, ఇంకా ఎవరన్నా ఉన్నారా అనేది చూసినప్పుడు అగో అతను కనిపించిండు, భీమేష్ రా అన్నాడు. ఓకే. భీమేష్ రా అని చెప్పి ఆడియన్స్ నుంచి శ్రేణి పిలిచాడు. రైట్. ఇలా చూసినా అంటాడు, ఏం చూసిండబ్బా అని నేను అనుకున్నాను. అప్పుడు అంత కొత్త కదా. కొత్త కదా ఐడియా. ఉమ్, ఇది ఎప్పుడు నాకు అర్థమైందంటే 2005లో మేము శ్రీలంక పోయినాం. ఓకే. ఉమ్, పత్రిజీ గారు ఓ 50 మంది దాకా పోయినాం. ఓకే. పోయినప్పుడు శ్రీలంక కంటే ముందు అండమాన్ పోయినాం. ఓకే. అండమాన్ పోయినప్పుడు అక్కడ నేను ఆ, ఒక చేయకూడని పని చేసిన. ఆ, చేసిన తర్వాత సారు వేములవాడకు వచ్చిండు, ఆ, నేను కూడా వేములవాడ పోయినా. ఓకే. పోయిన తర్వాత సార్ ఇట్లా అండమాన్ పోయింది సార్ అంటే, దాని దగ్గర చెప్పు అండమాన్ విశేషాలు ఏంటని ఇట్లా పడుకున్న సార్ ఇట్లా లేచిండు. ఓకే. ఒక్క 2 నిమిషాలండి ఆ, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఆయనగా. సార్ కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఓకే. పీతమోహమ బుద్ధి లేదా అన్నాడు. ఆ, పీతమోహమ అనగానే నాకు అర్థమైంది, నేను చేసిన తప్పైంది, నేను తెలిసిపోయింది. అప్పుడు ఈయన చూడటం అంటే ఏంటిది అనేది నాకు అర్థమైంది. ఓకే. ఉమ్, అన్నాక ఆ, మళ్ళీ వెంటనే ప్రశాంతమై, ఓకే. భీమేష్ ఇంకోసారి ఎప్పుడు చేయకన్నాడు. లేదు సార్, అది లాస్ట్ అండ్ ఫైనల్, నా జన్మలో ఎప్పుడు చేయను, ఇక పో అన్నాడు. ఓకే. పో అన్నాక సార్ 3 నెలలు
ఆ ఫలితాన్ని తీసేయడానికి అంటే నా శరీరంలో నేను ఏదైతే చేసినో ఓకే ఆ పీత తిన్న ఓకే ఆ ఫలితాన్ని తీసేయడానికి 3 నెలలు అహోరాత్రాలు ధ్యానమే. ఓకే రోజుకు 6 గంటలు 8 గంటలు 10 గంటలు అట్లా ధ్యానం చేసి 3 నెలల తర్వాత మళ్ళీ పత్రి గారు బండిపల్లి రామయ్య గారి ఇంటికి వచ్చిండు. నేను ఎందుకైనా మంచిదని కొంచెం దూరమే ఉన్నా. ఓకే దూరం అంటే చూసిండు, దా భీమేష్ అని పిలిచిండు. పిలిచి గట్టి కావాలించుకున్నాడు. ఓకే నవ్ యు ఆర్ క్లియర్ అన్నారు. ఓకే అమ్మ బాబోయ్ ఆ తప్పు చేయడం ఎందుకు, ఈ కడుక్కోవడం ఈ 3 నెలలు ఎంత సాధన అనేది తెలుసది. కరెక్టే. ఈ సాధన దాన్ని తీర్చుకోవడానికే సరిపోయేది. అదే కనుక సాధన కనుక వేరే దానికి ఉపయోగపడితే నేను డెవలప్ అయ్యేటోని కదా. సో ఎప్పుడు కూడా చేయకూడదు అనేది అర్థమైంది. కరెక్టే. ఆ తర్వాత శ్రీలంకకు పోయినప్పుడు ఒక మేడం ఒక చెరువు పక్క నుంచి పోతా ఉన్నాం. ఓకే చెరువు మధ్యలో పెద్ద కొండ ఉంది. అది కొంచెం త్రిభుజాకారంగా కనబడతా ఉన్నది. ఓకే పాపం మేడం వెనకాల సీట్లో నుంచి పరిగెత్తుకొని వచ్చి, సార్ అది పిరమిడ్ లాగా కనబడతాను సార్, దానికి కొంచెం ఇట్లా ఉన్నది, అది వెంటిలేటర్ లాగా కనబడతాను సార్ అని చెప్తా ఉన్నది. ఓకే నేను సార్ వెనకాలనే కూర్చున్నాను. ఓకే నాకెందుకో నవ్వొచ్చింది. నవ్వే వరకల్లా సార్ కూడా నవ్విండు, నేను నవ్వినా సార్ కూడా నవ్విండు. సార్ కూడా నవ్వినాక ఆ మేడం ఏం అర్థం చేసుకుందేమో మళ్ళీ వెనకాలకి వెళ్ళి కూర్చుంది. అప్పుడు నా వైపు తిరిగి సార్ ఒకటే మాట అన్నాడు, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చూడడం నేర్చుకో భీమేష్ అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్న. రైట్. ఆ తర్వాత అక్కడ ఒక మంచి సార్కు నాకు ఒక అగ్రిమెంట్ జరగటానికి ఒక సందర్భం కలిగింది. ఓకే మేమందరం ఫైర్ డ్యాన్స్ చూడడానికి పోయినాం. ఫైర్ డ్యాన్స్, అగ్ని నృత్యం. ఓకే అది శ్రీలంకలో ఫేమస్. ఓకే ఫైర్ డాన్సింగ్. ఫైర్ డ్యాన్స్. ఓకే నేను ఇట్లా కూర్చొనున్నా, సారు వచ్చి భీమేష్ నువ్వు వెనకాల మన ముందు సీట్లో బాగున్నారు సరే అని చెప్పి నేను లేచి ముందు సీట్లో కూర్చున్నా. నేను కూర్చున్న ఆ సీట్లో సారు కూర్చున్నారు, పక్కన 2-3 కూర్చున్నారు. ఓకే కొద్దిసేపు అయిన తర్వాత ఇక ఫైర్ డాన్స్ స్టార్ట్ అవుతూ ఉన్నది. సారు చెయ్యి నా భుజం మీద పడింది, చెయ్యి వణుకుతా ఉన్నది. ఏంటని ఇట్లా చూసేసరికల్లా సారు వణికిపోతూ ఉన్నారు. సార్ వణికిపోతూ ఉన్నారు. ఇట్లా భుజాన్ని ఇట్లా పిసికి ముందుకు వణుక్కుంటే నడుచుకుంటూ పోతున్నారు. నాకు అప్పుడు భలే డైలమాలో పడ్డా సార్. నేను పత్రి సార్తో పోయేదా, మరి ఇది గొప్ప డ్యాన్స్ అంటున్నారు, ఈ ఫైర్ డ్యాన్స్ చూసేదా అని. ఓకే ఫైర్ డ్యాన్స్ చూసేదా సార్తో వెళ్ళేదా. ఓకే ఒకటే క్షణంలో సార్ మీరు కూర్చున్నారు కదా, లేచి బయటకు వచ్చారు. అప్పుడు వణుకుడు బయటకు పోలేకపోతున్నాడు, నడుచుకుంటూ పోతున్నారు, వణుకుతా ఉన్నారు. ఓకే నేను ఒకటే క్షణంలో నిర్ణయం తీసుకున్నాను, ఈ ఫైర్ డ్యాన్స్ ఇవ్వాలి కదా రేపు చూడొచ్చు. ఓకే సార్కి ఏం అవసరం ఉందని చెప్పి వెంటనే సార్ దగ్గర పోగానే నా భుజం మీద చేసిండు. ఎవ్వరూ సార్ను గమనించట్లేదు, అందరూ ఫైర్ డ్యాన్స్లో నిమగ్నమయ్యారు. సరే అండి సార్ని తీసుకుపోయి బస్సులో ఎక్కించి బస్సులో కూర్చోబెట్టి ఆయనకు ఆ మాలిష్ అవన్నీ చేసిన తర్వాత ఒక ½ అన్ అవర్ అండి, ½ అన్ అవర్ తర్వాత సార్ రిలాక్స్ అయ్యి భీమేష్ ఇక నువ్వు వెళ్ళు అన్నాడు. ఓకే అన్నాక నేను బస్ దిగి కిందికి వచ్చిన. అప్పటికే ఫైర్ డ్యాన్స్ అయిపోయింది, అందరూ వచ్చేస్తా ఉన్నారు. అందరూ వచ్చి అది జరిగిన తర్వాత తెల్లవారి నా భుజాలు నొప్పులున్నాయని చెప్పి మా ఫ్రెండ్ ఒకతను నా పక్కన కూర్చున్నాడు. కొంచెం ఈ భుజం పిసుకవా అని అడిగాను. ఆయన పిసుకుతా ఉంటే సార్ ఎక్కడో వెనకాల కూర్చున్న సారు వచ్చి నన్ను ఈ చెయ్యి తీసేసి తాను పిసుకడం మొదలుపెట్టిండు సార్. నాకు డౌట్ వచ్చింది, చెయ్యి ఏదో మారింది ఏందని. ఇట్లా చూసారు కదా సార్ ఆ గడ్డం మీద, సార్ మీరు అప్పుడు అన్నారండి, భీమేష్ నువ్వు ఫిజికల్గా నాకు హెల్ప్ చేయి, నేను స్పిరిచువల్గా నీకు హెల్ప్ చేస్తాను. ఇది మా ఇద్దరి మధ్యలో కుదిరిన ఒప్పందం. గ్రేట్, చాలా గ్రేట్ అండి. ఆ తర్వాత చాలా ర్యాపిడ్గా నా లోపల మార్పులు రావడం అనేవి మొదలుపెట్టినాయి. ఓకే సార్ ఏది చెప్పినా దాని అంతరార్థం ఏంటిది అనేది కొంచెం ఈజీగా దాన్ని పసిగట్టగలిగేటువంటి ఆ నైపుణ్యం సామర్థ్యం కలిగింది. అది ఆ సార్ చేసినటువంటి స్పిరిచువల్. ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర మనం ఎలా రాబట్టాలి అనే దగ్గర సార్ని ఒకసారి చంద్రాపూర్, మహారాష్ట్ర చంద్రాపూర్ గెస్ట్ హౌస్లో నేను సార్ ఇద్దరే ఉన్నాం. మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇంత పొడగాటి లిస్ట్ రాసి ఇచ్చిండు ప్రశ్నలే, భీమన్న ఇవన్నీ సార్ని అడగాలి. నేను ఆ లిస్ట్ ఇట్లా జేబులెక్కలు తీయబోతున్నా, ఆ జేబులోనే ఉంచు, నీది నువ్వే తెలుసుకోవాలి, ఎవరి మీద ఆధారపడకు, అదొక లెసన్. ఉన్నది ఉన్నట్టుగా చూడు, అదొక లెసన్. ఇట్లా సార్ దగ్గర నుంచి చాలా లెసన్స్ నేర్చుకోవడం అయింది. బాగుంది.
తర్వాత పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బాగా తీవ్రంగా వర్క్ చేసినాం. ఆహా. అప్పుడు నేను మొత్తం 5 జిల్లాలకు నేనే ఇన్ఛార్జిని. ఓకే. ఏ సంవత్సరం అండి అది? అప్పుడు మొత్తం ఈ 5 జిల్లాలల్లో ప్రతి నియోజకవర్గానికి క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం, ఆ, క్యాండిడేట్తో నేను దగ్గరుండి నామినేషన్ వేయడం, ఓకే. దగ్గరుండి నేను ల్యాప్టాప్ తీసుకొని మరి ఆ ఓటర్స్ మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ ఓటింగ్ రైట్ ఉందా లేదా అవి చూసుకొని వాళ్ళతో సంతకాలు పెట్టించి అట్లా నామినేషన్ చేసి అట్లా చేసినాం. బాగుంది. చేసిన తర్వాత ఇంకొకసారి ఒక ఉప ఎన్నిక వచ్చింది ఓకే. కామారెడ్డి లోపల. ఓకే. ఉప ఎన్నిక వచ్చినప్పుడు సారు పర్సనల్ సెక్రటరీ శివప్రసాద్ గారు ఫోన్ చేశారు. ఓకే. భీమేష్ కామారెడ్డి ఉప ఎన్నికల్లో ఎవరన్నా క్యాండిడేట్ నిల్చోబెట్టమని అన్నాడు. ఓకే. సరే అని చెప్పి ఒక క్యాండిడేట్ తయారయ్యాడు, నిల్చోబెట్టినాం. ఓకే. నిల్చోబెట్టినాక ఒక రోజు మీటింగ్ పెట్టిండు ధ్యాన జగత్ ఆఫీస్లో. అందరం పోయినాం. ఓకే. పోయిన తర్వాత అప్పుడు ఇంకొక ఉప ఎన్నిక ఆంధ్ర ఏరియాలో జరుగుతుంది. ఓకే. అయితే అప్పుడు మన బివి రెడ్డి గారు పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్. ఓకే. అయితే 2011. 2011. ఓకే. సార్ 2 చోట్ల అయితే కష్టమవుతుంది సార్, మొత్తం మన ఫోర్స్ అంతా ఒకటే దగ్గర పెడదామన్నారు. ఓకే. సరే ఓకే ఓకే. అన్నాక భీమేష్ నువ్వు డ్రాప్ కావాలన్నాడు. ఓకే సార్ అన్న. కానీ లోపల మటుకు కొంచెం ఇబ్బందిగా ఎందుకంటే క్యాండిడేట్ని తయారు చేసి మొత్తం ఆ ప్రచారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయింది. ఓకే. అయినాక సరే అని చెప్పి నేను మామూలుగా కూర్చొని ఉన్నా. ఓకే. బివి రెడ్డి గారిని సార్ దగ్గర ఇంకొకటి బాగా నేను గమనించి నేను నేర్చుకున్నది, ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళను సాగనంపడానికి గేటు దాకా పోయి సాగనంపేటాడు. అదొక్కటి గొప్ప, అంత గొప్ప మనిషి అక్కడ దాకా పోయి అది వారి లోపల ఉన్నటువంటి గొప్పతనం. ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద అని చూడకుండా ఆ గౌరవం అనేది ఇచ్చేటోళ్ళు. నిరాడంబరత, చాలా నిరాడంబరత. ఓకే. సరే అని కూర్చున్న తర్వాత సారు రూమ్లోకి వెళ్ళాడు. ఓకే. పోయిన తర్వాత భీమేష్ రా అన్నాడు. రా అన్నాక నారాజా అన్నాడు. ఏం లేదు సార్ అన్న, ఇగో బివి రెడ్డి గారు ఉన్నప్పుడు వారు చెప్పింది మనం వినాలి, ఎందుకంటే ప్రెసిడెంట్. ఓకే. ఓకే నీకు కాంటెస్ట్ చేయాలంటే నువ్వు కాంటెస్ట్ చేయన్నారు, అది చాలు సార్ అన్నాం. ఓకే. కాంటెస్ట్ చేసినాక ఆ ఎలక్షన్లలో మేము ప్రచారం చేసిన ఫలితానికి 3000 ఓట్లు వచ్చినాయి పిరమిడ్ పార్టీ అభ్యర్థికి. అది వినగానే సార్ చాలా సంతోషించారు. ఓకే. చాలా ఎక్కువ వచ్చినాయి ఓట్లని. ఆ తర్వాత నేను అనుకుంటే ఆంధ్రాలో జరిగిన ఉప ఎన్నిక కంటే మాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఓకే, చాలా సంతోషం. అట్లా చాలాసార్లు సిద్దిపేటకు వచ్చినప్పుడల్లా కూడా కొన్ని కొత్త కొత్త విషయాలు, చాలా విషయాలు సార్ దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. ఓకే. చాలా అంటే దగ్గరగా ఒకసారి 4 జిల్లాలు తిరిగినాం సార్తో పాటు. ధ్యాన ప్రచారం అంతా ధ్యాన ప్రచారం. ఓకే. ఆ తర్వాత ఈ ఇన్స్పిరేషన్తో ధ్యానం ఇది అందరికీ అందాలి, ఎందుకంటే ధ్యానం అనేది తొలి మెట్టు. ఓకే. ఇది అంతే కానీ వాడు జ్ఞానాన్ని పొందలేడు. కరెక్ట్. జ్ఞానం పొందితే కానీ మనకి మోక్షం అనేది రాదు. అంతేగా. సో అందరికీ ధ్యానం అందాలనే ఉద్దేశంతో అప్పుడు నేను గజ్వేల్ నరసింహులు గారు మేమందరం కలిసి నిజామాబాద్ను సారే అన్నారు, నిజామాబాద్ చేయండి అన్నారు. ఓకే. నిజామాబాద్కు పోయి ప్రచారం చేసి వచ్చేది. ఓకే. అదొక గమ్మత్తైన అనుభవం. ఇక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకు రామాయపేట దగ్గర ట్రైన్ ఎక్కి నిజామాబాద్ పోయి నిజామాబాద్లో ప్రచారం చేసి 11-12 గంటల దాకా ఒక 5-6 చోట్ల క్లాసులు తీసుకొని రాత్రి తెల్లారగట్టల 3 గంటలకు నిజామాబాద్లో ఒకటి నాందేడ్ ప్యాసింజర్ ఒకటి ఉండేది. మళ్ళా ప్యాసింజర్ ఎక్కి రామాయపేట దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంటికి రావాలి. సారు ఒకసారి చెప్తున్నప్పుడు నేను విన్నా, దేన్నైనా అంగీకరించాలనేది. కరెక్ట్. అది ఆ నాందేడ్ ప్యాసింజర్లో అండి ఎంత ఫుల్ రష్ ఉంటుందంటే ఒకటే కాలు మేము నిల్చొని అట్లా మేము బోల్డెన్ సార్లు ప్రయాణాలు చేసినాం. అంత రష్. ఒక కాలు మీద నిల్చొని మళ్ళీ కొద్దిగా అయిన తర్వాత ఇంకో కాలు పెట్టి ఈ కాలు అయిపోయింది. ఓకే. వాళ్ళు చాలా కిరిసి అది బాగా లేకుండా ఉండే కంపార్ట్మెంట్ కూడా. ఓకే. రకరకాలుగా అన్నీ ఉంటుండే జనాలు, ఉమ్ములు అవన్నీ. అయితే అది చూసిన తర్వాత ఫస్ట్లో అని అనుకున్నాం, తర్వాత అనిపించింది దేనైనా అంగీకరించాలి. అది ఈ అంగీకరించడం అనేది నా జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చింది. ఎందుకంటే ఒక కార్యం జరుగుతున్నప్పుడు మనకు కారణం తెలియదు. కార్యం జరుగుతున్నదే తెలుస్తుంది తప్ప కారణం తెలియనప్పుడు నువ్వు దాన్ని ఎట్లా వ్యతిరేకిస్తావు? కరెక్ట్. సో దేన్నైనా అంగీకరించడం. రైట్.
ఇట్లా చాలా విషయాలు పత్రిజీ గారి దగ్గర నుంచి గ్రహించడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. ఆయన కూడా చాలా దగ్గర కూర్చోబెట్టుకొని చాలా విషయాలు చెప్పేది, చాలా విషయాలు చెప్పారు కూడా. కమిటీ అయ్యారుగా మీతోటి, మా దేహపరంగా నాకు సర్వీస్ ఇస్తే ఆత్మపరంగా మీకు ఇస్తానని. నేను ఒకసారి సార్ మూడో కన్ను విషయం ఏంటి సార్ అని అడగడం జరిగింది. సార్ ఒక్కటే అన్నారు, ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో పాట మళ్ళీ ఒకసారి వినన్నారు. అనగా ఒక్కటే సార్ మెడిటేషన్లో కూర్చొని ఒక 10 సార్లు విన్నానండి ఆ పాట వినగానే నాకు అనిపించింది, అరే ఎంత తప్పుడో ఆలోచనలో పోయినా. ఏమన్నారు, కర్మ క్షయమైతేనే నీకు దివ్యనేత్రం, కర్మ క్షయమైతేనే దివ్యనేత్రం, దివ్యనేత్రం అనేది దాంట్లో ఉన్నది. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమైన పాట, అది 10 సార్లు అయినా. ఓకే ఓకే. తర్వాత సార్ను కూడా చాలా సార్ మీరు ఒకసారి పాట వార్త వినాలనుకుంటున్నాం సార్. ఏం పాట కావాలయ్యా సార్? నోటిలోని మౌనము మనసులోని శూన్యం. దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఆత్మలోని అభయం, అదొక్కటి బాగా నచ్చిన పాయింట్ అది. ఓకే, అది సార్ని బట్టి బాగుంది. తర్వాత చాలా సారును తీసుకొని చాలా క్లాసులో పోయినాం, చాలా క్లాసులు తిరిగినాం కూడా. నాగపూర్ పోయినాం, ఇటు మహారాష్ట్ర పోయినాం. తర్వాత సారు బండిపల్లి రామయ్య గారిని భీమండి బొమ్మనమని చెప్పాడు. ఓకే, నేను చూస్తా ఉన్నా, మరి నాకు చెప్తారా ఏంటిదని. భీమేష్ నువ్వు కూడా ఇల్లు అన్నారు. భీమండిలో 15 రోజులు దాని ప్రచారం చేసి పెద్ద ఎత్తున క్లాసు పెట్టి సార్ను పిలిచినాం. ఇంకొక గమ్మత్తైన ఎక్స్పీరియన్స్ చెప్తా సార్, చెప్పండి. చంద్రాపూర్లో మేము క్లాస్ ఆర్గనైజ్ చేసినాము, పాంప్లెట్లు పంచినాము. మేమందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేసినాము. అందరూ వస్తాము, కంపల్సరీ వస్తామన్నారు. మేము లెక్కేసుకున్నది 300 నుంచి 500 మంది దాకా వస్తారని లెక్కేసుకున్నామండి. సాయంత్రం 6 గంటలకు క్లాసు, 4 గంటలకు వర్షం పడిందండి. 4 నుంచి 6 దాకా ఒకటే కుండపోతా వర్షం పడతా ఉన్నది. ఇది ఎప్పుడు తగ్గుదా తెలియదు. ఎట్లా ఈ లోపల సార్ ఫోన్ గెస్ట్ హౌస్ నుంచి, భీమేష్ రమ్మనమంటావా అని. సార్ ఒక్క 10 నిమిషాలు ఆగండి సార్, ఒక్క వస్తారేమో జనాలని. 5:06 ఆ ప్రాంతాలలో వర్షం ఆగింది. ఈ లోపల సార్ వచ్చేసారు. సార్ అదొక్కటి బాగా నేర్చుకున్నాం, టైం సమయపాలన అనేది సార్ దగ్గర నుంచే నేర్చుకున్నాం బాగా. వచ్చిండు, నేను చూస్తూనే ఉన్నా, సార్ స్టేజ్ ఎక్కిండు, ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టి. అంతా 15 మంది లేరండి. ధ్యానంలో కూర్చోండి అన్నారు, ఫ్లూట్ వాయించేసిండు, ధ్యానం చేయించిండు. ఒక 1/2 అవర్, ఒక 15 నిమిషాలు మాట్లాడింది హిందీలో, అయిపోయింది. నేను డోర్ దగ్గరే ఉన్నా, ఇంకా ఎవరైనా వస్తారా అని. సారు అందరు వెళ్ళిపోయారు. సార్ మెల్లగా వచ్చాడు, నా భుజమే చేసాడు. భీమేష్ ఆర్ యూ హ్యాపీ అన్నారు. ఆర్ యూ హ్యాపీ అంటే అర్థం కాదు, నాకు మండుతూ ఉన్నది. ఇంత కష్టపడి 300-500 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే 15 మంది అయినా వచ్చేది అని కొంచెం అనిపించి సార్ కళ్ళలోకి చూసినండి. సార్ కళ్ళలో చూడగానే ఒక మెరుపులాగా నాకు ఒక జ్ఞానం కలిగింది. ఆర్ యూ హ్యాపీ అన్నది దేని కొరకు అన్నారు? నేను చేసిన పని నీకు తృప్తినిచ్చిందా లేదా? ఎంతమంది వచ్చినన్నది కాదు, నువ్వు చేసింది ఏదైతే ఉన్నదో అది నీకు సంతోషం కలిగించిందా లేదా, అది ఇంపార్టెంట్. సార్ అప్పుడు వెంటనే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాక అన్నారు, మనకు కావాల్సింది క్వాలిటీ అయ్యా, క్వాంటిటీ కాదన్నారు. కరెక్ట్. కొన్ని ఏరియాలో క్వాంటిటీ ఉంటుంది, కొన్ని ఏరియాలో క్వాలిటీ ఉంటుంది, ఒక పద్ధతి. రెండవది ఏంటంటే సార్ అన్న దానిలో ఆర్ యూ హ్యాపీ అన్న దానిలో ప్రయత్నం లోపం లేకుండా మన పని అయితే 100% పర్ఫెక్ట్ చేసాం. ఎంతమంది రావాలి, అర్హత కలిగిన వాళ్ళు ఎవరు వస్తారు, ఎవరు పోతారు, నేచర్ చూసుకుంటుంది. అది నేచర్, అంటే ఫలితం మీద మనకు దృష్టి లేదు. ఇప్పుడు భగవద్గీత కూడా అదే కదా, కర్మణ్యవాధికారస్తే మా ఫ్రెండ్స్ కదా అంటే పని చేయడం వరకే మన ధర్మం, ఫలితం నేచర్కి వదిలేస్తాం. ఇది చాలా ఆర్ యూ హ్యాపీ అన్నది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. అక్కడి నుంచి నా పని, నా కర్తవ్యం నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదు, అంతవరకే. మిగతాది వదిలిపెట్టేసినాం. అది నా జీవితంలో అంటే మామూలు కుటుంబ వ్యవహారాల్లో కానివ్వండి, అన్నీ నా ప్రాక్టీస్ లోపల కానివ్వండి. నా ప్రాక్టీస్ లోపల ఇంతమంది చాలా టెన్షన్లు ఉండేవి. ఇప్పుడు ఆ టెన్షన్లు ఏం లేవు, హాయిగా ఆరామ్సే. అంటే మన వరకు మనం పర్ఫెక్ట్గా చేస్తున్నాం అంతే. రిపోర్ట్ ఏంటంటే అదే వస్తుంది. అంత రిలాక్సేషన్. అది సార్ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విషయం. జీవితం మొత్తానికి లెసన్ అది. చాలా బాగుంది. కొన్ని గుర్తుకొస్తున్నాయి, కొన్ని గుర్తుకు రావట్లేదు. కానీ సారు కలవటం అనేది నా లోపల, నేను వరంగల్ నుంచి సిద్దిపేటకు వచ్చింది దాని కొరకు. కరెక్ట్.
సార్ నాకు ఇక్కడ కలవటము, ఓకే సార్ ద్వారా నేను జ్ఞానాన్ని పొందటము, ఈ ఓకే. ధ్యాన పరిచయం, ఓకే తర్వాత నేను ఎంత వరకు చేయగలుగుతానో ఓకే దాదాపు 2004 నుంచి 2019-20 దాకా బాగా తిరిగానండి. అంటే 15-16 సంవత్సరాలు 15 మొత్తం తెలంగాణ అంతా, ఆ, తెలంగాణ అసలు ఉత్తర తెలంగాణను ధ్యాన తెలంగాణ చేయాలనే లక్ష్యంతో ఓకే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆ, ఈ మెదక్, ఓకే ఇవన్నీ విస్తృతంగా తిరిగి అప్పుడు చేసినాం. ఉమ్, కానీ అప్పటికంటే ఇప్పుడు ఆ, తొందరగా ధ్యానం, ఈ పిఎంసి పుణ్యం అనుకుంటా ఈ ధ్యానం అనేది చాలా మందికి పరిచయం అయిపోయింది. ఇప్పుడు చాలా మంది కూడా ఓకే అప్పుడేమో ఇంటింటి తిరిగి మేము పాంప్లెట్ ఇచ్చేది, అవును ఇప్పుడు ఆ అవసరం లేకుండానే చాలా మందికి చేరుతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఆ. చాలా కాకపోతే హ్యాపీగా ఉన్నది. మన ప్రచారం అంతా ఎట్లా ఉండేదంటే 10 సంవత్సరాలు వెనకగానే మనం వెళ్ళిపోతే ముందు మౌత్ పబ్లిసిటీ, అవును. బాబు క్లాస్ ఉంది రండి అని చెప్పి నోటితో చెప్పేవాడు. కొన్నాళ్ళకి మెల్లిగా పాంప్లెట్ రెడీ అయింది, పాంప్లెట్ పబ్లిసిటీ. కొన్నాళ్ళు వేసారు మ్యాగజైన్స్ మొదలైనవి. మ్యాగజైన్ కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్ మ్యాగజైన్స్ వచ్చేసి, తెలుగు అంటే మనకి ధ్యాన ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ విడిపోయినాక అదే ధ్యాన జగత్ కింద మారింది. మ్యాగజైన్ వచ్చేసి స్పిరిచువల్ ఇండియా ఉంది, ఇట్లా అనేక రకాల మ్యాగజైన్స్ వచ్చేసినాయి. ఇంకా మ్యాగజైన్స్ కూడా ఒక పరిమితి వరకు వెళ్తున్నాయి, టెక్నాలజీ పెరిగింది. సార్ కాన్సెప్ట్ ఏమిటి? ఇప్పుడు సార్ విజన్ని ఎట్లా చెప్పారు? ఇప్పుడు మీరు సార్ విజన్ ఏమనేవాళ్ళు అప్పట్లో మీతోటి? నాతో అన్నది ఆ, ఆయన లక్ష్యం. ఆయన లక్ష్యం, నాకు అనిపించిన లక్ష్యం ఏంటంటే సార్, ప్రతి ఒక్కరూ అహింసామూర్తి కావాలి, రైట్. ప్రతి ఒక్కరు అహింసామూర్తి కావాలి. ఓకే అందుకోసంగాను శాకాహారం, ఆ, అందుకోసంగాను శాకాహారం అనేది ఓకే కంపల్సరీ అనేది పెట్టింది. ఓకే ఆ, ప్రతి ఒక్కరు ఎందుకు అహింసామూర్తి అయితే కానీ ఆ. తన జీవిత లక్ష్యాన్ని పొందలేడు. కరెక్ట్. ఆ, సో శాకాహారం కానివ్వండి, శాకాహార ర్యాలీలు కానివ్వండి, ఓకే ప్రతి ఒక్కరు కూడా అహింసామూర్తి కావాలి. అహింసామూర్తి అనేది ఫస్ట్ ప్రథమ ధర్మం. అంటే రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి రావాలి. మానవత్వంకి మించిందండి అహింసామూర్తి అంటే. అది కరెక్టే. నా ఉద్దేశంలో మటుకి ఆడు దేవుడే. ఓకే అహింస తత్వంలోకి వచ్చినట్టు వాడు దేవుడే. ఓకే ఇంకోటి అహింసా తత్వము, మైత్రి, ఇదే మన ఎంత భాగ్యము ఎంత సత్యం పాటలో ఇది కూడా ఉంటుంది. ఓకే మైత్రిదాయకము, మైత్రిదాయకం. ఓకే మీరు అహింసలో ఉంటేనే కదా అందరు మిత్రులు అయ్యేది. అంతే కదా మరి. ఆ, అదొకటి బాగా నేర్చుకున్నాం. బాగుంది. సో అహింసాతత్వం, ధ్యానం అంటే అహింసాతత్వం అంటే వెజిటేరియనిజం, అదే ఈ ధ్యానము, ఇవి స్వాధ్యాయం చాలా అండి మెయిన్ స్వాధ్యాయం, మెయిన్ ఇంపార్టెంట్. అంటే జ్ఞానపరమైనటువంటి అవగాహన అంతా స్వాధ్యాయం ద్వారా స్వాధ్యాయం ద్వారా వస్తుంది. కనీసం మనకు ఈ సిద్దిపేటకు రావాలంటే ఈ రోడ్ నుంచి పోవాలనేది అయితే మినిమం తెలవాలి మనకి. అంతేగా. తెలిసిన తర్వాత దాన్ని మనం ట్రైల్ వేసుకుంటూ ఇదేనా కాదా అని కనుక్కుంటూ పోతూ ఉంటాం. ఓకే ఆ ట్రైల్ వేయటం అనేది పుస్తకాల ద్వారా మనకు లభిస్తుంది. బాగుంది. సో స్వాధ్యాయం ఇంకోటి, ఓకే ఈ సజ్జన సాంగత్యం ఒకటి. ఓకే తర్వాత ఈ కరోనా పీరియడ్లో సార్ ఇచ్చిన స్పీచ్లు అయితే అద్భుతం, అంటే చాలా అద్భుతం అండి. సారు టచ్ చేయని సబ్జెక్ట్ లేదండి. ఓకే అవి దాదాపు ఒక్కొక్కటి ఒక 3-4 సార్లు విన్నా నేను. 100 స్పీచ్ల పైన అవన్నీ నేను విన్నాను. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని, అంటే కేవలం విని ఒకటే కాదుగా, దానిలో ఉన్న అంతరార్థాన్ని కూడా గ్రహించటం కదా, అంతరార్థాన్ని కూడా గ్రహించడం. అది మన జీవితంలో ఎలా అప్లై చేయాలి? ప్రతిదీ సార్ దగ్గర నుంచి నేర్చుకున్న ప్రతిదీ కూడా నా జీవితంలో అప్లై చేసుకుంటూ పోతున్నా. ఓకే అందుకే మీరు అడిగినప్పుడు ఒక మాట అన్నా, బిందాస్. ఓకే బిందాస్ అంటే అనంతమైన తృప్తి అని అర్థం. ఓకే బిందాస్. బిందాస్ ఓకే BINDAS. అది యాక్చువల్గా హిందీ పదం. ఓకే బిందాస్ అనేది అంటే మనకు అర్థం అవటం కోసం. ఓకే BINDAS బిందాస్, బిందాస్ తరం అనేది వచ్చిందండి. ఓకే అంటే తృప్తి. బహుశా అందుకే తృప్తికి మించిన ఆనందం లేదని చెప్పని సామెత. అవును. ఒకప్పుడు మనకి అన్నదానం మనిషికి తృప్తిని ఇస్తాయని చెప్పి అనేవాళ్ళు. ఎందుకంటే వాడు 4 రోజుల నుంచి ఆకలితోటి అలమటించినప్పటికీ, విందు భోజనం పెట్టినప్పటికీ వాడు ఎంత తింటాడు? మహా అయితే రోజు తినేదానికంటే ఇంకా 10 ముద్దలు ఎక్కువ తినచ్చు, 15 ముద్దలు ఎక్కువ తింటాడు. పేకల దాకా రంగనమ్మ ఇంకా చాలు అంటాడు కదా. ఎవడైనా సరే భోజనం దగ్గర ఇక చాలు అంటే తృప్తి. ఆ క్షణానికి తృప్తి వచ్చింది. అందుకని అన్నదానం చాలా గొప్పదైన పదం వచ్చింది. కానీ పత్రికారు వచ్చిన తర్వాత అన్నదానానికంటే గొప్పది జ్ఞానదానం అని చెప్పాను. అవునండి కదా. అంటే భౌతిక సంపద కంటే జ్ఞాన సంపద గొప్పదైనప్పుడు భౌతిక సంపదలో ఎప్పుడైతే తృప్తి కలుగుతుందో దానికంటే మించిన ఆనందం ఇంకేముంది? అవును.
కదా అది బాగా అర్థమైంది మనకు కూడా. చాలా బాగా అర్థమైందండి. నిజంగా కూడా జ్ఞానదానం చాలా గొప్పది. ఎందుకంటే ఒక్కసారి మనకు జ్ఞానం వచ్చిన తర్వాత భౌతిక సంపదలు ఉన్నా లేకున్నా ఒకటే మాదిరిగా ఉంటాం, కరెక్ట్, సమస్థితిలో ఉంటాం. కరెక్ట్. ఆ జ్ఞానాన్ని అందించేటువంటి జ్ఞానాన్ని పొందే మార్గాన్ని మనకు ధ్యానం అనేది మనకు అందించిండు. రైట్, నిజంగా పరమ గురువులు అండి, కరెక్ట్, పరమ గురువులు. కరెక్ట్. సార్కు చాలా చాలా కృతజ్ఞతలు. ఇక సారు ఎండింగ్ బహుశా జూలై 5వ తారీఖున నేను సార్ని కలవటం జరిగింది. ఓకే, ఎప్పుడు? జూలై 5 నాడు. ఓకే, ఓకే. ఇక్కడ కర్తాల్లో. ఓకే. సార్ నన్ను చూసి వెంటనే గుర్తుపట్టి దగ్గర రా అన్నారు. అని చేసి ఇట్లాగా పట్టుకొని ఉన్నారు. సార్ మీరు ఏదైతే మాకు నేర్పించిందో ఆ ఆశయాలను మట్టుకి మేము నెరవేరుస్తాం సార్. ఓకే. చాలా పోయేటప్పుడు కూడా వదలలేక నాకు చాలా అది అనిపించింది. అంతేగా మరి. కొంచెం ఒక్కసారి బాధ అనిపించింది. మళ్ళీ వెంటనే తేరుకున్నాం. రైట్, కారణం తెలియంది కార్యాన్ని చూసి నువ్వు నిర్ణయం చేయొద్దు, కరెక్ట్, దాన్ని అంగీకరించు. ఓకే. అది ఎందుకు ఏంటిది అనేది మనకు తెలియదు. కరెక్టే. తెలియనప్పుడు జరుగుతున్నదని అంగీకరించాలి. అది ఆ రోజు జూలై 5th లాస్ట్ సార్ను చూడటం. ఇప్పుడు మరి సార్ ఒకప్పుడు చెప్పేవాళ్ళు కదా, 2004కి ధ్యానాంధ్ర, 2008కి ధ్యాన భారత్, 2012 ధ్యాన జగత్ అని చెప్పి ఒకప్పుడు చెప్పేవాళ్ళు. తర్వాత 2012కి ఆ ధ్యాన జగత్ అనేది ఎర్త్ ఫ్రీక్వెన్సీ టోటల్గా పోటాన్ బ్యాండ్లోకి ఎంటర్ అయిపోయింది. అందువల్ల 2012లో భౌతిక ప్రపంచంలో మనం ఎట్లాగో యజ్ఞం సెలబ్రేట్ చేస్తున్నామో యాస్ట్రాయిడ్స్లో కూడా బాగా సెలబ్రేట్ చేసేవారని చెప్పి అని అన్నారు. దాని గురించి ఐడియా ఉందా మీకు? గుర్తుందా? గుర్తుంది, కొద్దిగా చెప్పండి. 2012లో మేము బ్రహ్మాండమైన సెలబ్రేషన్ చేసుకున్నాం. అప్పుడు ఆ రోజున తోటలో పెద్ద ప్రోగ్రాం చేసినాం, డ్యాన్స్ ప్రోగ్రాములు చాలా పెద్ద ఎత్తున చేసినాము. 2012 అప్పుడు అవి యాక్చువల్గా అంటే నాకు తెలిసినంత అండి, నేను ఇప్పుడు ఉన్నది ఈ శరీరానికి 66 సంవత్సరాలు. ఓకే. ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు తీసేయండి. ఆ తర్వాత నుంచి కొద్ది గొప్ప వాట్ ఈజ్ వాట్ అనేది అయితే తెలుసుకోగలిగేటువంటి శక్తి అయితే ఉన్నది. ఇన్నేళ్ల కాంచి చూస్తూ ఉంటే 2003 ముందు వరకు కూడా ఎవరు కూడా ధ్యానం అంటే ఏంటిది అనేది ఎవరు చెప్పినా తెలియదు, ఎవరు చెప్పలేదు, ఎవరు వినలేదు. మరి వాళ్ళకు తెలిసి చెప్పలేదా లేక తెలియక చెప్పలేదా అనేది తెలియదు. కానీ ఈ వీరు మాటికి కావాలని పని కట్టుకొని ఒక్కరున్నా సరే 10 మంది ఉన్నా సరే పోయేసి ధ్యానాన్ని చెప్పిందంటే ఎంత గొప్ప కమిట్మెంట్, ఎంత గొప్ప మనిషి. నిజంగా సార్ ఒక్క మాట, మీరు ఒక్కసారి చరిత్ర మొత్తం తిరిగేయండి, ఎప్పుడు సార్ స్టార్ట్ చేసిండు? 97, 98లో స్టార్ట్ చేసిండు. ఎక్కడ స్టార్ట్ అయింది? కర్నూలు స్టార్ట్ అయింది. కర్నూలు తర్వాత ఏది స్టార్ట్ అయింది? 90s. ఓకే, కర్నూలు వదిలిపోయింది, అది మాతృస్థానం అనుకోండి. కర్నూలు తర్వాత ఏదైంది? అనంతపూర్ అయ్యేటప్పుడే విజయవాడకు వచ్చేవాడు బీజం వేసిపోయిందా? విజయవాడ దాదాపు 97 జనవరి. అదే సార్, ఇటు తిరుగుతున్నాయి. 97లో ఒక బీజం అయితే వేసిందా, దాని ఫలితం అంటే జక్కారావు గారు. అట్లాగా హైదరాబాద్లో నాకు ఇవన్నీ విన్న తర్వాత సార్తో ఒకసారి డిస్కస్ చేసిన. సార్ మీరు అన్ని చోట్ల ఒకటే టైంలో మీరు అపీర్ అయ్యి చేస్తున్నట్టుగా అనిపించింది సార్. నేను ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా సార్, PSSM ఏ విధంగా డెవలప్ అయింది అంటే అన్నాడు. ఆ పని మాటలు చేయకన్నాడు, ఆ పని చేయకన్నాడు. నేను ఆ రోజు కోటింగాల గుడిలో అందరి ముందు చిన్న సమావేశం జరిగిండే. సార్ ఇట్లా రాద్దాం అనుకుంటున్నా సార్, ఏ విధంగా అసలు PMC ఉద్భవించినటువంటి ఆ సంఘటన, PMC ఈ ఛానల్ కూడా ఉద్భవించిన సంఘటన చూస్తే ఎంత మిరాకిల్ అనిపిస్తుంది. కరెక్టే, ఎంత మిరాకిల్. ఆయన ఎవరు? ఆయన వచ్చి నేను ఇస్తా అనడము, శాటిలైట్ అది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక అద్భుతంగా జరిగినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏ మహానుభావుడు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆదిశంకరాచార్య అనుకోవచ్చు, మధ్వాచార్య అనుకోవచ్చు, రామానుజాచార్య అనుకోవచ్చు, వీళ్ళు ఏంటంటే పరిమితాలు, అంటే భారతదేశం వరకు, అవును, ఆధ్యాత్మిక దేశం అనుకోవచ్చు. కానీ పత్రిజీ కాన్సెప్ట్ అట్లా లేదు, గ్లోబలైజేషన్లో ఉంది కదా ఆయన. అవును, ధ్యాన జగత్తు అంటే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళు మొత్తం మారాలన్నారు తప్ప నాటి ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కాదా ఇక్కడ కదా. అయితే ఎక్కడికక్కడ ఇప్పుడు అప్పట్లో బీజాలు వేయాలి కాబట్టి మానవత్వంలో మాన్యువల్గా ఎంతవరకు కావాలో అంతవరకు తిరిగి పనిచేసాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తం కావాలని అంటే ఒక వ్యక్తి తిరగాలంటే టైం చాలదు, అవును, దగ్గరికి వస్తుంది, టెక్నాలజీ పెరిగిపోయింది.
కదా, అపారమైన టెక్నాలజీ పెరిగింది. అందుకనే బహుశా పిఎంసీ ఛానల్ కావాలి అని చెప్పి సార్ కోరుకుంటాం, అది పెట్టడం. మరి యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయినటువంటి మన పిఎంసీ ఛానల్ ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల సరి పెద్ద శాటిలైట్ ఛానల్ అయిపోవటం, అవును 100 దేశాల పైన దేశాల్లో లక్షల నుంచి కోట్లాది మంది మనుషులను ప్రభావితం చేయటం. అంటే బహుశా గ్లోబలైజేషన్లో ఆయన థాట్ ఎంత గట్టిగా వర్కౌట్ అవుతుంది ఇక్కడ త్రూ చాలా. పిఎంసీ ఛానల్ చాలా కదా. చాలా మరి అటువంటిప్పుడు ఛానల్ కింద పనిచేయడం కూడా భాగ్యమేగా. చాలా అట్లాగే మహానుభావులు ఎవరైనా ఒక రాష్ట్రం వరకు దేశం వరకు పరిమితాలు పెడుతుంటారు. ఒక శంకరాచార్య పెట్టినా కానీ భారతదేశం అంతా తిరిగారని చెప్పి అంటారు. కానీ పత్రిజీ కాన్సెప్ట్ అట్లాగైతే ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి అన్నారు కదా. ప్రపంచవ్యాప్తంలో ప్రతి వ్యక్తి శాఖాహారిగా మారాలి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి ధ్యానిగా మారాలి. ఇది ఒకటే కదా లక్ష్యం ఆయనకి. ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ ఎనర్జీ అనేది వరల్డ్ వైడ్ వెళ్ళిపోవాలి. అప్పుడే మనం ఎంత శక్తివంతంగా ఉంటామో మనం నివసించే భూమాత కూడా అంత శక్తివంతంగా తయారవ్వాలి. దానికోసం మన పిఎంసీ ఛానల్. రైట్. ఇప్పుడు మీరు చేసినటువంటివంతా బాగుంది. సారు ఒకసారి తిరుపతిలో 1,00,000 పిరమిడ్లు కావాలని అన్నారు. ఓకే. అనగానే నేను చెయ్యెత్తి సార్ నా ఇంటి పైన నేను రూఫ్ టాప్ పిరమిడ్లు ఓకే. నా ఇంటి పైన నేను కట్టిస్తా అన్న. ఓకే. నేను 2005లో మా ఇంటి పైన ఫస్ట్ రూఫ్ టాప్, ఓకే. బహుశా మెదక్ జిల్లాలో అది ఫస్ట్ రూఫ్ టాప్ అనుకుంటా. అది అది కట్టిన నా తర్వాత చాలామంది ఒక 10-12 పిరమిడ్లు వచ్చేసేసి రూఫ్ టాప్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ విజయవాడే. రూఫ్ టాప్ 97 ఫస్ట్ కర్నూలు బీవిరెడ్డి గారు కట్టారు. నెక్స్ట్ ఉరవకొండ ఆయన కట్టారు. తర్వాత ఇక మూడవది విజయవాడ. భౌతిక ప్రపంచంలో వ్యాపార వ్యవహారం ఎలా చేయాలి, ఎలా జీవించాలి, దట్ ఈస్ సెపరేట్. ఒక ఆధ్యాత్మిక సంస్థ అయినప్పుడు గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని ఎలా పొందాలి, పొందిన జ్ఞానం మనకి ఎంత స్థిరత్వాన్ని ఇస్తుంది, ఎంత ఆరోగ్యకరంగా, అంటే ఆహారం మాంసాహారం నుంచి శాకాహారంగా మారినట్టయితే శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, అట్లా చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మరి పిఎంసీ డైరెక్ట్ గ్లోబలైజేషన్ అయిపోయింది కదా, పిఎంసీని బలపరచడానికి మీ దగ్గర నుంచి నేను 2,10,000 రూపాయలు, ఓకే, 14,000 షేర్లు కొన్నా నేను. ఓకే. ఓకే. నా వంతుగా నేను ఏది హెల్ప్ చేయడానికి నేను రెడీ అయ్యి ఇప్పుడు రెడీ అయ్యి. బాగుంది. మొత్తానికి ఇది ఒక సాధనము. ఈ సాధనం ద్వారా చాలా మందికి నేను క్లాసుల దగ్గర పోయినప్పుడు కూడా నేను అడుగుతూ ఉంటాను, మీరు ఎవరి ద్వారా ఈ ధ్యానానికి వచ్చినని. సార్ మేము పిఎంసీ ఛానల్ చూసి వచ్చినాం సార్. చాలామంది ఇదే చెప్తుంటారు. ఇప్పుడు మనకి జరిగే ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాయాగాల్లో కూడా సగం మంది, వేల మంది, సగం మంది పిఎంసీ చూసి వచ్చేవాళ్ళు. పిఎంసీ చూసి వచ్చేవాళ్ళు. బాగుంది. అంటే పెరిగిన టెక్నాలజీని కూడా ఎలా వాడాలన్నది కూడా సార్ విత్తనాలు అలాగే వేసి మరీ వెళ్ళారు ఆయన. సో వెరీ హ్యాపీ సార్. మరి సార్ శరీర విరమణ చేసిన తర్వాత మీ అభిప్రాయం? సార్ శరీర విరమణ చేసి ఉండవచ్చు, కానీ సార్ మటుకి అనంతంగా వ్యాపించే ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో వ్యాపించి ఉన్నాడు. బాగుంది. ఏవైతే వ్యాపించి ఉన్నాడో, ఓకే, ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా సార్, నా వెనకాల ఒక శక్తి ఉండి నడిపించకపోతే నేను చేయలేను. 100%. ఆ శక్తిని మీరు దేవుడు అనురి ఏదన్నా అనండి, నేను నా గురువు అనుకుంటా. అంతే కదా. ఇప్పుడు గురువు మాట వేదంగా ఎప్పుడైతే భావిస్తామో గురు కాన్షియస్ మనలో ఆల్రెడీ ఉండే ఉంటుంది. బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, భగవద్గీత అధ్యయనం చేస్తున్నాను. దాంట్లో కూడా ఏదన్నా అర్థం కాని విషయం ఉంటే కూర్చుంటే దానికి సంబంధించినటువంటి ఇది ఇట్లా అనేది ఒక ప్రభావం లాగా వచ్చేస్తుంది. చాలా అది ఆధ్యాత్మికంగా నేను నీకు సాయం చేస్తాను అన్న ఒప్పందంలో భాగం. సో నాకైతే సార్ పోయినట్టు అనిపించట్లేదు. ఎందుకంటే నాకేది కావాలో నేను పొందుతూనే ఉన్నా. కరెక్టే కదా. నేను పొందుతూనే ఉన్నప్పుడు సార్ దేహపరంగా లేరేమో కావచ్చు, కానీ నాకైతే ఎప్పుడు ఉన్నారనే లోటైతే లేదు, నాకు లోటు లేదు. అదే హ్యాపీగా. సో వెరీ హ్యాపీ సార్. మొత్తానికి ఈ సిద్దిపేట రాగానే ఫస్ట్ మీరు గుర్తొస్తుంటారు, అలాగే బండిపల్లి రామయ్య, అలా కొంతమంది సీనియర్ పర్సనాలిటీస్ గుర్తొస్తుంటారు. మీతో పాటు కలిపి ఈ పత్రికతో నా ప్రయాణం శీర్షిక చేయటం మా అదృష్టంగా భావిస్తున్నా. ఫైనల్గా మీరు పిఎంసీ ప్రేక్షకులకు ఏం చెప్తారు? పిఎంసీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. పిఎంసీని అన్ని రకాలుగా దీనికి మన సహాయ సహకారాలు అందిద్దాం. ఎందుకంటే ఈ పిఎంసీ ద్వారానే చాలామంది కూడా ఈ ధ్యానం అంటే ఏంటో తెలుసుకొని ఈ ధ్యానంలోకి వస్తున్నారు. శాకాహారము, తర్వాత ఈ పిరమిడ్ జగత్తు, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యానం కావాలండి. ప్రతి ఒక్కరూ ధ్యానం అయితేనే ఈ ప్రపంచం అనేది ఒక స్వర్గం అవుతుంది. కాబట్టి అందరినీ పిఎంసీకి మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా సాయం చేయాల్సిందిగా మనవి. పిఎంసీని ప్రతిరోజు వీక్షిస్తూ ఉండండి.
ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భీమేష్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ అన్న. విన్నారు కదా భీమేష్ ప్రసాద్ గారిది సిద్దిపేట. అంటే ప్రతి మనిషి భూమి మీద ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటనేటటువంటిది ఉంటుంది. అది సగం జీవితం స్వీయ కళ్యాణం అంటే తల్లి తండ్రి భార్య బిడ్డ అలా వెళ్ళిపోయినట్లయితే ఆ బ్యాలెన్స్ లైఫ్ అనేది లోక కళ్యాణం కోసం ఏ విధంగా చిత్రీకరింపబడటం మనకు అర్థమవుతుంది. ఆయన మరి ఉండటం వరంగల్లో పుట్టి వరంగల్ పేరుకి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక మిత్రుడి సహాయంతో సిద్దిపేట రాబట్టబడ్డారంటే ఆ కాన్షియస్నెస్, ఎందుకంటే ఆయన ద్వారా ఆ పని అక్కడ అవ్వాలి. ఇట్లా ఆయన జీవితంలో గురువు దగ్గర నుంచి అంత జ్ఞానాన్ని ఎట్లా తీసుకోగలిగారు ఇప్పటివరకు మనంతా చూస్తూనే ఉన్నాం. దయచేసి మరి వీక్షించినటువంటి ప్రేక్షదేవులందరూ కూడా మనం కూడా శాఖాహారిగా మారి మనం కూడా ధ్యానిగా మారి ఆ జ్ఞానాన్ని కనుక పుణ్యపుచ్చుకోగలిగితే ఈ జన్మలో మనకు మనం న్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం అని చెప్పని మరొకసారి మనం గ్రహించుకుంటూ ఎంత జ్ఞానాన్ని మనకి అందించిన భీమేష్ ప్రసాద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ పిఎంసి చూసే ప్రేక్షదేవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ అన్న.